హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. ఈరోజు నేను దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఈరోజు మా తమ్ముడు భార్య ఇద్దరు దమ్ బిర్యానీ మాకు చేసి పెడుతున్నారు. చాలా టేస్టీగా చేశాడండి. ఫస్ట్ బిర్యానీ మసాలా తయారు చేసుకోవాలి. ఇది హోల్ గరం మసాలా ప్యాకెట్ బయట దొరుకుతుంది. ఈ విధంగా తెచ్చిపెట్టుకొని ఇవన్నీ ఉన్నాయండి అందులో బిర్యానీకి సంబంధించిన మసాలా అన్నీ. ఒక స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో గరం మసాలా అన్నీ వేయించుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ 2 కేజీలు, ఇది చికెన్ మసాలా 2 స్పూన్లు, బిర్యానీ మసాలా ఇప్పుడు తయారు చేసిన బిర్యానీ మసాలా 4 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, హోల్ గరం మసాలా కొంచెం, బిర్యానీ ఆకు 4, ఇలాచీ పొడి చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, లెమన్ ఈ జ్యూస్ పెట్టుకోవాలండి. వీటిల్లో ఒక లెమన్, 10 పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి వేసుకోవాలి. 2 కేజీలు చికెన్ చూపిస్తున్నాను అనమాట. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా చికెన్కి అన్నీ పట్టేంత వరకు ఒక 15 మినిట్స్ వరకు ఈ విధంగా కలపాలన్నమాట. పీసెస్ పట్టే విధంగా. దమ్ బిర్యానీకి ఎప్పుడు పీసెస్ పెద్దగా తీసుకొచ్చుకోవాలన్నమాట. చిన్నవే కాదు, పెద్దవి తీసుకొస్తే దమ్ బిర్యానీ బాగుంటుంది. పీసెస్ బాగా కనిపిస్తాయి అన్నమాట. 1/2 లీటర్ పెరుగు వేసి బాగా కలపాలి. ఒక 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ చికెన్ ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. అప్పుడే దమ్ మంచిగా ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు నిండా, వేయించిన ఆనియన్స్ 1 కప్పు నిండా వేయాలి. నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టి 4 గంటల తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. ఈ విధంగా ఎసురు పెట్టి ముందు రైస్ కుక్ చేసుకోవాలన్నమాట. నీళ్ళు వేడైన తర్వాత హోల్ గరం మసాలా కొంచెం, ఇలాచీ పొడి కొంచెం, 2 స్పూన్లు నెయ్యి, బిర్యానీ ఆకు, ఒక 1/2 లెమన్, తగినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి 5 మినిట్స్ ఈ విధంగా తెల్లేంత వరకు ఉడికించాలి. తెల్లేటప్పుడు ఈ విధంగా ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉడకాలండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1.5 కేజీ, 2 కేజీల చికెన్కి మేము 1.5 కేజీ రైస్ తీసుకున్నాం అనమాట. ఇది ఒక 70% ఉడికిన తర్వాత నీళ్ళన్నీ రైస్లోంచి వంపేసి ఈ నానబెట్టుకున్న చికెన్లో లేయర్స్గా వేసాడండి. లేయర్స్గా వేసి ఒక లేయరు చికెన్ ఉంది కదా, 2వ లేయరు కొత్తిమీర, పుదీనా, వేయించుకున్న ఆనియన్స్, జీడిపప్పు వేసాడు. మరలా 2వ లేయరు కొంచెం గ్రేవీ ఉంచిపెట్టి నానబెట్టుకున్న చికెన్ గ్రేవీ, ఆ చికెన్ గ్రేవీని వేసాడండి. ఇది ఉడికించలేదు, ఓన్లీ నానబెట్టిన చికెన్ గ్రేవీయే. చికెన్ అయితే ఉడికించలేదు, అయినా బాగా పీసెస్ ఉడికిపోయాయండి. ఈ విధంగా ఇంకొక లేయరు రైస్ వేసి పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసారన్నమాట. మీరు కూడా తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంది. మీరుగా తయారు చేసుకొని ఇంట్లో ఎంతో టేస్టీగా తినండి. ఇవి వేయించుకున్న ఆనియన్స్ అండి, స్ప్రింగ్ ఆనియన్స్ కాదు, వేయించుకున్న ఉల్లిపాయలు. ఈ విధంగా అంతా పెట్టేసిన తర్వాత మైదాతో చుట్టూ ఈ విధంగా మైదాని బాగా చపాతీ పిండిలా కలిపి ఈ విధంగా చేశారు. ఉడికించిన ఆ నీరు కూడా వేయాలండి. 1 గ్లాసు నిండా నీరు కూడా
రైస్లో ఉడికించాం కదా నీరులో, ఆ నీరు ఒక గ్లాస్ నిండా పైనుండి వేసాడనమాట. తర్వాత ఈ విధంగా పెట్టేసి స్టవ్ మీద 45 మినిట్స్ వరకు ఉడికించాడు. ఇప్పుడు మెత్తగా ఉంది కదా, ఇది కూడా డ్రై అయిపోద్దండి. 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాం. చాలా మంచి ఫ్లేవర్తో ఉంది. అంటే ఆ ఫ్లేవర్ అంతా బయటికి రాకుండా లోపలే ఉంచాం కదా, చాలా టేస్టీగా